హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. మనం ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి, చాలామందికి కన్ఫ్యూజింగ్ అయినటువంటి టెన్సెస్ని నేర్చుకుందాం. ముందుగా ప్రెజెంట్ టెన్స్తో స్టార్ట్ చేద్దాం. ప్రెజెంట్ టెన్స్లో మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని 4 ఉంటాయి. మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో స్టార్ట్ చేద్దాం. దీన్నే మనం ప్రెజెంట్ సింపుల్ అని కూడా చెప్పచ్చు. వెన్ టు యూజ్ దిస్, ఎప్పుడు దీన్ని వాడాలంటే యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటే సార్వజనికమైనటువంటి సత్యాలు లేదా నిత్య సత్యాలు అయినటువంటి వాటిని చెప్పడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడచ్చు. 5 times 5 = 25 అంటే 5 5 25. అది ఎప్పుడు కూడా 25. చంద్రుడి మీదకి వెళ్ళినా సూర్యుడి మీదకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అది నిత్య సత్యం, అది మారదు. కాబట్టి అందుకే మనం 5 times 5 = 25 అని అనకూడదు. 5 times 5 ఈక్వల్స్, ఇక్కడ ఈక్వల్ పక్కన ఎస్ వస్తుంది. సింగులర్ టెన్స్లో మనకి ఈక్వల్స్ వస్తుంది, V1 + S ఫామ్. దాని ద్వారా మనకి 5 times 5 = 25 అని చెప్పడం జరుగుతుంది. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఎర్త్ అగైన్ సింగులర్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 పక్కన S వస్తుంది, రివాల్వ్స్ అరౌండ్ ద సన్. అదే ఇక్కడ మనం ది ప్లానెట్స్ అని రాసామనుకోండి, ది ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ అని చెప్పాలి, కానీ ది ప్లానెట్స్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అని చెప్పుకోవాలి. అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది జరిగి ఉండాలి. ఫర్ పర్మనెంట్ సిచ్యువేషన్స్ అంటే ఎప్పటికీ ఉండేటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. ఐ లివ్ ఇన్ బుడాపెస్ట్. బుడాపెస్ట్ అనేది హంగేరీలో ఉంది, అదొక సిటీ. ఐ లివ్ ఇన్ బుడాపెస్ట్ అంటే అలాగే ఉంటాం. ఒక ఊర్లో మనం ఉన్నామంటే చాలా కాలం పాటు ఉంటాం కాబట్టి అటువంటి వాటికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. మై ఫాదర్ వర్క్స్ ఇన్ ఏ రెస్టారెంట్. మై ఫాదర్ వర్క్ ఇన్ ఏ రెస్టారెంట్ అంటే తప్పు అవుతుంది. మై ఫాదర్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ V1 + S వస్తుంది. మై ఫాదర్ వర్క్స్ ఇన్ ఏ రెస్టారెంట్. అలాగే ఫర్ హ్యాబిట్స్ అండ్ రొటీన్స్, మన రెగ్యులర్ అలవాట్లకి, రోజు జరిగేటువంటి సాంప్రదాయాలకి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడడం అనేది జరుగుతుంది. ఐ ప్లే బాస్కెట్బాల్ అట్ ద వీకెండ్స్. శని ఆదివారాల్లో నేను బాస్కెట్బాల్ రోజు అంటే తరచుగా ఆడుతుంటాను కాబట్టి ఐ ప్లే అని చెప్తాను. ఇందాక మనం అనుకున్నట్టుగా సింగులర్ పక్కన V1 వస్తే దాని పక్కన ఎస్ పెట్టాలనుకున్నాం కదా, ఇక్కడ ఐ కూడా సింగులరే, కానీ ఫస్ట్ పర్సన్ కాబట్టి ఫస్ట్ పర్సన్ అంటే ఐ వి, సెకండ్ పర్సన్ అంటే యు, థర్డ్ పర్సన్ అంటే హీ షీ ఇంకెవరైనా. I play basketball at the weekends. We play basketball at the weekends. He plays basketball at the weekends. She plays basketball at the weekends. Sheila plays basketball at the weekends. My mom cooks dinner every day. ఇది రోజు జరిగేదే కదా, అందువల్ల my mom cooks dinner every day. For short actions now, ఇప్పుడు మనం చేసేటువంటి చిన్న చిన్న పనులకి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది వాడతాం. నవ్ ఐ అండర్స్టాండ్ ద రీజన్ వై. దీనికి కారణం ఏంటో నాకు అర్థమైంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా వాడాలో నాకు అర్థమైపోయింది. సో ఇప్పుడు జరిగినటువంటి షార్ట్ యాక్షన్ కాబట్టి దానికి మనం నవ్ ఐ అండర్స్టాండ్ ద రీజన్ వై. హీ హిట్స్ ద బాల్ హార్డ్. హీ హిట్స్ ద బాల్ హార్డ్. ఫర్ ఫ్యూచర్ టైమ్ టేబుల్స్, ఇక్కడ చూడండి చాలా తమాషా ఏంటంటే ఇంగ్లీష్లో మనం ప్రెజెంట్ టెన్స్ని వాడి ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అవ్వడానికి అది సింపుల్ ప్రెజెంట్ అయినప్పటికీ మనం ఫ్యూచర్ టెన్స్ని కూడా, ఫ్యూచర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫ్యూచర్ కాలాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎలా అంటే ద ప్లేన్ టేక్స్ ఆఫ్ అట్ 11 AM అంటే 11 AM ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, షెడ్యూల్లో ఉంది. అలా షెడ్యూల్లో ఉన్నటువంటి విషయాల్ని మనం చెప్పడానికి, ఆల్రెడీ షెడ్యూల్ ఉండి ప్లానింగ్ అయిపోయి జరుగుతాయి అనుకుని మన గ్యారంటీ ఉన్న విషయాలను చెప్పడానికి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడవచ్చు. ద ప్లేన్ టేక్స్ ఆఫ్ అట్ 11 AM. వాట్ టైమ్ డస్ ద ట్రైన్ అరైవ్. ట్రైన్ ఎన్నింటికి వస్తుంది. దీన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ని వాడి ఫ్యూచర్ కాలాన్ని అడగవచ్చు.
వీటిని మనం ఫ్యూచర్ టెన్స్లో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. లైక్ ద ప్లేన్ విల్ టేక్ ఆఫ్ అట్ 11 AM, వెన్ విల్ ద ట్రైన్ అరైవ్, ఇలా అడగవచ్చు. ఇంకా టైం క్లాజెస్ కోసం షీ వోంట్ గో అవుట్ అంటిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్. ఇది టైం క్లాజ్. అంటిల్ టైం సూచించేటువంటి ఈ క్లాజ్ ఉంది. ఇటువంటి వాటిని వాడేటప్పుడు మనం షీ వోంట్ గో, ఇక్కడ షీ విల్ నాట్ గో, ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది చూడండి. ఇక్కడ అంటిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్, వర్షం అనేది ఆగేంత వరకు ఆమె వెళ్ళదు. విల్ ప్లే ఎ గేమ్ ఆఫ్టర్, ఇది కూడా చూడండి, ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది ఈ పార్ట్. వి విల్ ప్లే ఎ గేమ్ ఆఫ్టర్ వి ఫినిష్ అవర్ హోంవర్క్. ఇక్కడ ఆఫ్టర్, ఈ టైం క్లాజ్ ఆఫ్టర్ ఉంది. మా హోంవర్క్ అయిన తర్వాత మేము వెళ్తామని చెప్పడానికి మనం వాడుతున్నాం. ఈ విధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం వాడడం జరుగుతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడడం ఎక్కడ వాడాలో నేర్చుకున్నాం. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎలా మనం తయారు చేసుకోవాలి, ఎలా మనం రాసుకోవాలి, ఎందుకంటే మన తెలుగు సెంటెన్స్ స్ట్రక్చరు ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చరు కొంచెం తేడాగా ఉంటుంది. తెలుగులో మనం నేను నిన్ను తిడతాను లేదా నేను నిన్ను కొడతాను అంటే నేను అనేది సబ్జెక్టు, ఆ పక్కనే నిన్ను అనేది ఆబ్జెక్ట్ వచ్చింది. కానీ ఇంగ్లీష్లో అలా రాదు. సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి మధ్యలో వర్బ్ వస్తుంది, క్రియ వస్తుంది. లైక్ ఐ హిట్ యూ, అంతేగాని ఐ యూ హిట్ అని అన్నాం. అది అందువల్ల మనకి ఆ చిన్న తేడా వస్తుంది. అలా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉన్నటువంటి తెలుగు ఆర్డర్ని, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉన్నటువంటి ఇంగ్లీష్ ఆర్డర్ని మనం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ ఉన్నటువంటి తెలుగు ఆర్డర్, దీన్ని కొంచెం మనం మార్చుకోగలిగినట్లయితే, అంటే తెలుగులో మనం చెప్పగలిగే ఎటువంటి వాక్యానైనా, నేను నిన్ను పిలవాలనుకుంటున్నాను ఉందనుకోండి, అది కూడా మనం ఐ విష్ టు కాల్ యూ అని మనం చెప్పచ్చు. అంటే సబ్జెక్ట్ వెంటనే మనం ఆబ్జెక్ట్ పెట్టకుండా వర్బ్ని పెట్టుకున్నట్లయితే ఇంగ్లీష్లో ఈజీగా తెలుగు వాక్యాలు మనం ట్రాన్స్లేట్ చేయగలుగుతాం. ఐ డ్రింక్, యూ డ్రింక్, వి డ్రింక్, దే డ్రింక్. ఇది పాజిటివ్ ఫామ్. పాజిటివ్, నెగిటివ్ అండ్ క్వశ్చన్ ఫామ్ చూద్దాం ఎలా చేస్తాం. హీ డ్రింక్స్, షీ డ్రింక్స్, ఇట్ డ్రింక్స్. చిన్న తేడా ఏంటంటే సింగులర్ వాడేటప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ మాత్రమే. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏది ఐ, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ ఒకటే యు. నువ్వు అనేటువంటి అర్థంలో కూడా యు, మీరు అనేటువంటి అర్థంలో కూడా యు. అది మన తెలుగు భాష గొప్పతనం. నువ్వు మీరు అన్నిటికీ వేరు పదాలు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో ఎన్ని లక్షల పదాలు ఉన్నాయి, కానీ నువ్వు మీరు అన్నిటికీ కూడా ఒకటే పదం ఉంది. ఇంకా మన సంస్కృతిలో అయినట్లయితే ఏకవచనం ఉంది, ద్వివచనం ఉంది, ఇంకా బహువచనం కూడా ఉంది. కానీ వీళ్ళు ఎందుకో నువ్వు మీరు అన్నిటికీ యు ఒక్కటే పెట్టుకున్నారు. సో థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ లేదా ఇట్, దిస్, దట్ అని లేదా ఏదైనా పేరు రామ, కృష్ణ, శీల, సుజాత ఇలా వచ్చేటప్పుడు మనం V1+S అని పెట్టుకుంటాం. అందువల్ల హీ డ్రింక్స్, షీ డ్రింక్స్, షీలా డ్రింక్స్, సీత డ్రింక్స్, రావణ్ డ్రింక్స్ అని మనం రాయొచ్చు. ఇక్కడ మాత్రం ఐ డ్రింక్, యూ డ్రింక్, వీ డ్రింక్, దే డ్రింక్. ప్లూరల్ అయినా కూడా వర్బ్ ఫామే వస్తుంది. V1S ఫామ్ మనం వాడడం. నెగిటివ్ ఫామ్ ఎలా రాయాలో చూద్దాం. నెగిటివ్ ఫామ్లో సింపుల్గా మనం నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. కాకపోతే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకి నాట్ ముందర డూ కూడా పెట్టుకోవాలి, లేకపోతే దానికి అర్థం రాదు. దే నాట్ డ్రింక్ అంటే అర్థం రాదు. అందువల్ల దే డోంట్ డ్రింక్. ఐ నాట్ డ్రింక్ అంటే అర్థం లేదు. ఐ డోంట్ డ్రింక్ అని రాసుకోవాలి. ఐ డోంట్ డ్రింక్, యూ డోంట్ డ్రింక్, వీ డోంట్ డ్రింక్, దే డోంట్ డ్రింక్. హీ, షీ, ఇట్ అనేవి సింగులర్ కాబట్టి ఇందాక మనం V1 పక్కన ఎస్ వస్తుంది కాబట్టి డూ పక్కన ఈఎస్ వచ్చి డజ్ అవుతుంది. డజ్ అయ్యేటప్పుడు మళ్ళీ డ్రింక్ పక్కన ఎస్ పెట్టకూడదు. ఏమో గుర్తు పెట్టుకుని డజ్ పక్కన ఎస్ పెడితే డ్రింక్ పక్కన మళ్ళీ మనం ఎస్ పెట్టక్కర్లేదు. హీ డ్రింక్స్, షీ డ్రింక్స్ అని ఇందాక రాసాం. అలాగే దీనికి నెగిటివ్ ఫామ్లో హీ డజంట్ డ్రింక్, షీ డజంట్ డ్రింక్, ఇట్ డజంట్ డ్రింక్. నెక్స్ట్ క్వశ్చన్ ఫామ్. క్వశ్చన్ ఫామ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది డూతో క్వశ్చన్ అనేది స్టార్ట్ అవుతుంది. డూ ఐ డ్రింక్, నేను తాగుతానా? డూ యూ డ్రింక్, నువ్వు తాగుతావా? డూ వి డ్రింక్, మనం తాగుతావా? ఎరా మనం తాగుతావా? డూ దే డ్రింక్, వాళ్ళు తాగుతారా? డజ్, అదే సింగులర్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇది ఆల్రెడీ మనం ఇందాక నెగిటివ్లో వాడాం కదా, డూ ప్లస్ ఈఎస్ డజ్ అయినట్టుగా మనం డజ్తో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. డజ్ హీ డ్రింక్, డజ్ షీ డ్రింక్, డజ్ ఇట్ డ్రింక్.
ఈ విధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క క్వశ్చన్ అండ్ నెగిటివ్ ఫామ్, పాజిటివ్ ఫామ్ చేసేటువంటి స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనం వాక్యాలు నిర్మించుకోవచ్చు. ఈ విధంగా మనం ఎక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడాలో కూడా చక్కగా నేర్చుకోవడం జరిగింది. ఆ విధంగా మనం ప్రయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎర్రర్ లేకుండా, ఎందుకంటే ఇది మన దైనందిన జీవితంలో ఎక్కువగా వాడేటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో పేషెంట్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Angla Samhita and follow our channel for next videos on tenses.